కొంచెం కంపోస్ట్ తీసుకొని ఇలా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని దానిపైన కొంచెం మట్టి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆవాకు చాలా బాగుంటుందండి. ఒక 15 డేస్ 20 డేస్లో మనకి పప్పులోకి కానీ కందిపప్పులో కానీ పెసరపప్పు అలా వండుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఇది 1 మంత్ అయిపోయింది, లేటుగా కోయడం జరుగుతుంది. అదేదో ఒక 20 డేస్ అలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అయినా కూడా చాలా బాగుంది. దీన్ని మనం ఇలా కోసుకొని ఒక 20 డేస్లో చక్కగా ఆకుకూర అయితే మనకి ఒక కూరకి సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకు మనం ఒక రోజు మెంతికూర, ఒక రోజు ఆకుకూర అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా బకెట్లో, కుండీలోనే కాకుండా ఇలా బకెట్లో కూడా మనం పెంచుకోవచ్చు. అలాగే ఇలాగ ఇక్కడ కూడా కుండీలో మనం ఆకుకూరలు అనేది పెంచుకున్నాము. ఇలా చాలా బాగుంటుంది. మీరు పెసరపప్పు ఆకుకూర వండుకుంటే చాలా బాగుంటుందండి. కోయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగ ఆకుకూరని పెంచుకొని మనం ఇంట్లోనే కెమికల్స్ లేని ఫుడ్ తినేటట్టు చూసుకోవాలి. అలాగే ఇంట్లోనే పెంచుకున్న ఆకుకూరతో చక్కగా పప్పులో వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.